హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పొన్ను. ఇంకా ఇది డిసెంబర్ 25th క్రిస్మస్ డే నైట్ నుంచి ఈ వ్లాగ్ నేను షూట్ చేస్తున్నాను. క్రిస్మస్ అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్ వీడియోలో చూసారు కదా ఏమేం చేశాను అన్నది. క్రిస్మస్ డే ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే డే టైం అంతా చాలా బాగుంటుంది. నైట్ అయినప్పటికీ ఆ టైర్డ్నెస్ అనేది తెలుస్తుంది కదా. సో ఇంకా మొత్తానికి ఆయిల్ అయితే పెట్టేసుకొని హెయిర్ టైట్గా పెట్టేసుకుంటున్నాను. సో మార్నింగ్ ఇంకా హెయిర్ వాష్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే వెసిల్స్ నిన్న నైట్ ఏమున్నాయో అవన్నీ క్లీన్ చేసేసి పనులన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా హెయిర్ వాష్ కూడా చేసేసాను. ఈలోగా వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. బట్టలు కూడా ఉతికేయడం అయిపోయింది. సో అందుకోసమని చెప్పి పైకి వచ్చి బట్టలు ఆరబెడదామని చూసినప్పటికీ ఇంకా ఎండ అయితే ఏం రాలేదు. వర్షం పడుతుందేమో అన్నట్టు నాకు అనిపించింది. అందుకోసం డౌట్గానే వేసాను, అట్లీస్ట్ గాలికైనా ఆరుతాయి కదా అని చెప్పేసి. కానీ లక్కీగా మార్నింగ్ ఇలా స్కై ఉన్నప్పటికీ తర్వాతకి ఎండ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట. సో బట్టలు కూడా ఆరిపోయాయి. ఇక్కడ వచ్చేసి జామ చెట్టు కింద నుంచి ఇంకా పైన నేను ఉన్నాను కదా, పై వరకు ఇది పెరిగిపోతుంది అన్నమాట. ఇది కట్ చేద్దామంటే ఇక్కడ చాలా జామ పిందెలు ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత కట్ చేయించాలి. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, అదే బ్రేక్ఫాస్ట్గా తీసేసుకున్నాను. ఇక్కడైతే వర్క్ యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోయింది. క్రిస్మస్ లీవ్ అయిపోయింది కదా 2 days. ఇంకా ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఆఫ్టర్నూన్ కూడా లంచ్ లైట్గానే ప్రిపేర్ చేశాను. రసం అండ్ ఎగ్ ఆమ్లెట్ వేసేసాను. సో అందుకోసం వర్క్ ఎక్కువ అనిపించలేదు. ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అరౌండ్ 5 o'clock. బట్టలు అయితే అవి ఆరిపోయాయి నేను మార్నింగ్ వేసినవి. సో అందుకోసం ఇంకో రౌండ్ కూడా వాష్ చేసేసి అవి కూడా నీట్గా ఆరిపోయాయి. ఎండ అయితే చాలా చక్కగా వచ్చింది. సో వాటిని నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇవి ఇలా వదిలేస్తే ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా చాలా వర్క్ పెరిగిపోతుంది. సో ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకవేళ వర్క్ ఏదైనా ఉంది ఎక్స్ట్రా, వేరే ఏదైనా పని పడిందా అంటే మాత్రం మేబీ ఉంచుతాను. నైట్ కానీ ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఫోల్డ్ చేస్తాను. ఇప్పుడు ఎలాగో ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇంకా టీవీ చూస్తూ ఫోల్డ్ చేసేసాను ఒక్కొక్కటిగా. ఇంకా బట్టలన్నీ మడత పెట్టేశాక కొంచెం ఫ్రీ అయిపోయాను. సో అందుకోసం అని చెప్పి బయటకు వెళ్ళి ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పి ఇక్కడ సిప్ అండ్ స్నాక్స్ దగ్గరికి వచ్చాము. ఇది ఎన్జిఓ వాళ్ళు రన్ చేస్తున్నారు. స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఈ రెస్టారెంట్లో వచ్చిన మనీని వాళ్ళ కోసం స్పెండ్ చేస్తారు, వాళ్ళ ఎడ్యుకేషన్కి, ఎసెన్షియల్స్కి, అన్నిటికీ. సో అందుకోసం ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ర్యాబిట్స్ ఉంటాయి కదా, వీటిని అలా చాలా బాగా ట్రైన్ చేశారు. వాటి పక్కనే మనం కూర్చొని మనం తినొచ్చు. ఇంకా చాలా ర్యాబిట్స్ ఉన్నాయి, కానీ మేము వెళ్ళినప్పటికీ కొంచెం డార్క్ అయిపోవడం వాటిని కేజ్లో పెట్టేశారు. ఈ రెండింటిని మాత్రం ఇక్కడ టేబుల్ పైన మనం ఎక్కడైతే తింటామో ఆ టేబుల్ పైన పక్కన ఉంటాయి, వాటిపైన అవి చేసుకుంటాయి. కొంచెం బాగా అనిపించింది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మేము ఒక శాండ్విచ్ ఒకటి ఆర్డర్ పెట్టుకొని తినేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. రిటర్న్ బయలుదేరిపోయాము. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకా ఉంటాను. బాయ్, టేక్ కేర్.